నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అంబటికి బెయిల్, రేపే విడుదల, డాన్స్కి స్టేజ్ రెడీ చేసుకోండి అన్నట్టుగా ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక అంబటి రాంబాబు చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు అని చెప్పడం కన్నా నీచమైన వ్యాఖ్యలు చేశారు. అంటే లకారాలు వాడారు. వాడెమ్మ మొగుడు, లకారాలు, ఇలాంటి పదాలు, అంటే వైసీపీ డిఎన్ఏలో ఉండే పదాలు. మొన్నటి వరకు అంబటి రాంబాబు ఈ బూతులు తిట్టకపోయినా ఇప్పుడు తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అలాగే జోగి రమేష్, రోజా లాంటి వాళ్ళ బాధ్యతల్ని అంబటి రాంబాబు ఎందుకు తీసుకున్నాడు అని అంటే, ఇదిగోండి, తిరుమల లడ్డు వ్యవహారం ఉంది కదా, కంప్లీట్గా శుద్ధమైన ఆవు నెయ్యితో తయారు చేయవలసిన తిరుమల తిరుపతి లడ్డూలని పూర్తిగా సింథటిక్ నెయ్యితో తయారు చేశారు. అందులో జంతువుల కొవ్వుతో పాటుగా కెమికల్స్, పామాయిలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, యాసిడ్లు కూడా కలిశాయి అని చెప్పేసి సిట్టు విచారణలో పూర్తిగా తేటతెల్లమైంది. సిబిఐ కూడా అదే ధృవీకరించింది. సో అయితే ఇప్పుడు ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలి అంటే ఇంకా అంతకన్నా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అందుకనే అంబటి రాంబాబు చంద్రబాబుని బండబూతులు తిట్టి ప్రజల అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేద్దాము, దాని మీద నుంచి టాపిక్ని దీని మీదకి డైవర్ట్ చేద్దాము, దానివల్ల అటు తిరుమల లడ్డు కూడా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఇటు తనకి కూడా ఒక సింపతి, ఒక ఇది వస్తుంది, అటెన్షన్ వస్తుంది జనాల్లో. ఎందుకంటే ఈయన అంతలాగా చంద్రబాబు నాయుడిని తిట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొడితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారు, ఈయన్ని కూడా ఏదో ఒకటి చేస్తారని ఆయనకు కూడా తెలుసు. అందుకనే కావాలనే ఈ డ్రామా అంతా అంబటి రాంబాబు క్రియేట్ చేశారు. అయితే ఆయన అనుకున్నదంతా జరిగింది, కానీ సగమే జరిగింది. తిరుమల లడ్డు గురించి జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. తిరుమల లడ్డు విషయం అనేది కనుమరుగవ్వలేదు. కాకపోతే ఆయన విషయంలోనే కొంత సింపతి ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకని అంటే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కార్యకర్తలకి అంబటి రాంబాబు అంటే పరమ చిరాకు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళటం వల్ల సాధారణ ప్రజల్లో ఆయన మీద సింపతి కలిగినా కలగకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో మాత్రం ఆయన మీద కొంత సింపతి కలిగింది. సో ఇప్పుడు ఆ విషయంలో కొంతవరకు సఫలీకృతం అయ్యారు, సొంత పార్టీ వాళ్ళ మద్దతైనా కూడగట్టుకోగలిగారు అనేది ఒకటైతే చెప్పగలము. కానీ ఇక్కడ లడ్డు వ్యవహారం మాత్రం ఎక్కడికి డైవర్ట్ అవ్వలేదు. ఆయన పాచిక పారలేదు, ఆయన పప్పులు ఉడకలేదు. అంబటి రాంబాబు దేనికోసం డ్రామా ఆడారో ఆ పప్పులు ఉడకలేదు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు చేసిన దానికి ఫలితం ఏమొచ్చింది అని అంటే కనుక ఆయన్ని జైలుకు తీసుకువెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన్ని అత్యంత భద్రతా వలయంలో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. ఆయన ఇంటి దగ్గర ఆయన్ని అరెస్టు చేసిన రోజున ఎంత భద్రతతోటి ఆయన్ని తీసుకువెళ్లారనేది కూడా మనమంతా చూసాం. ఇదిగోండి, ఇంత భద్రత నడుమ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకువెళితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించాలని చెప్పి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కేసు మీద ఆయన్ని మళ్ళీ గుంటూరు కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరిచారు పోలీసులు. పీటీ వారెంట్లో ఆయన్ని గుంటూరుకి తీసుకొచ్చి హాజరుపరిచారు. ఈ కేసు మీద ఈ నెల 22వ తారీఖు వరకు కూడా ఆయనకి రిమాండ్ పొడిగించారు. అయితే బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒకవేళ రిమాండ్కి పంపించినా కానీ అవి అంత తీవ్రమైన కేసులు కాకపోతే కొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిలు, లేకపోతే హామీలతో ఎవరైనా హామీ ఇస్తే బెయిల్ ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిట్టిన దాని మీద ఇద్దరు దగ్గర నుంచి పూచీకత్తులతోటి ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది. అలాగే పోలీసుల మీద ఆయన ఇదిగోండి ఇలా వీర విహారం చేశారు కదా, బారికేడ్లు ఏర్పాటు చేసినా కానీ. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వచ్చిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు చెప్పినా కానీ పోలీసుల ఆంక్షల్ని తోసిరాజి వాళ్ళందరినీ కూడా నెట్టుకుంటూ అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తోసుకుంటూ పోలీసుల విధులకి ఆటంకం కలిగించిన కింద అంబటి రాంబాబు మీద కేసు నమోదైంది. అలాగే పీపీపీకి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలియచేయొద్దు, నిరసనలు తెలియజేయాల్సినంత అవసరమే లేదు, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం మాటని బేఖాతరు చేసి పోలీసులు ఆ నిరసనలకు వెళ్ళొద్దని చెప్పి పోలీసులు అడ్డుకుంటున్నా పోలీసులు విధులకు ఆటంకం కలిగించి పోలీసుల్ని బెదిరించే స్థాయిలో వేళ్ళెత్తి చూపించడం, వాళ్ళని కూడా బెదిరించడం లాంటివి చేశారు అంబటి. సో కాబట్టి పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఆయన మీద కేసు నమోదైంది. ఆ రెండో కేసు నిమిత్తమే అంబటి రాంబాబుని గుంటూరులోని కోర్టుకి హాజరుపరిచారు. ఈ కేసులో అంబటి రాంబాబుకి ఈ నెల 22వ తారీఖు వరకు కూడా రిమాండ్ పొడిగించింది కోర్టు. అయితే ఇప్పుడు ఆ కేసు విషయంలో కూడా అంబటి రాంబాబుకి బెయిల్ దక్కింది.
సో కొంతవరకు రిలీఫ్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే ఎలా పడితే అలా మాట్లాడొద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి అంబటి రాంబాబుకి కోర్టు క్లియర్గా చెప్పిందనమాట. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి మాట్లాడొచ్చు, కానీ చంద్రబాబు నాయుడునో లోకేష్నో మంత్రులనో కించపరిచేలాగా ఇంతకు ముందులాగా మాట్లాడతాను అని అంటే ఒప్పదు. మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంబటి రాంబాబు ఇక మీదట నాలుక జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అని తేటతెల్లమవుతుంది. సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే అంబటి రాంబాబుకి ప్రస్తుతం బెయిల్ అయితే వచ్చింది. సో ఈ బెయిల్కి సంబంధించిన పేపర్స్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేస్తే రేపు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అంబటి రాంబాబు బెయిల్ మీద విడుదలవుతున్నారు అని అంటే మరి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అసలు అంబటి రాంబాబే సంబరాల రాంబాబు అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. ఆయన చిన్నవాటికి పెద్దవాటికి కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. సో డాన్సులు కూడా బాగా వేస్తారు. కాబట్టి మరి రేపు స్టేజ్ రెడీ చేస్తారేమో అని చెప్పేసి, అలాగే సంబరాలన్నీ కూడా రేపు షురూ అవుతాయేమో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి టాక్ వినిపిస్తుంది. మళ్ళీ రేపు అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత నాకు గనక బెయిల్ వచ్చింది చూడండి, మీరు నన్ను అర్ధ సెంచరీ పాటు లేదా సెంచరీలు అంటే 50 డేసో 100 డేసో లేకపోతే వల్లభనేని వంశీకి లాగా ఇంకా ఎన్నాళ్ళలో రాజ్ కేశిరెడ్డి లాగా నెలల పర్యంతం లోపలే ఉంటాడా అని చెప్పేసి మీరు నా మీద జోకులు వేశారు కదా. కానీ చూడండి, నేను ఒక 10 రోజులు 15 రోజుల్లో తిరక్కముందని బయటకు వచ్చేసానని చెప్పేసి చూపించడానికి అంబటి రాంబాబు రేపు ఒక స్టేజ్ రెడీ చేసుకొని డాన్సులు వేస్తారా అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారట. సో మరి అంబటి రాంబాబు రేపు బయటకు వస్తే, అంటే ఈరోజు బెయిల్ పేపర్స్ వచ్చాయి, ఈరోజు బెయిల్ మంజూరైంది, ఆ పేపర్స్ తీసుకెళ్లి రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రొడ్యూస్ చేస్తే అంబటి రాంబాబును విడుదల చేస్తారు. మరి రేపు బయటకు రాగానే అక్కడి నుంచే సంబరాలు షురూ అవుతాయా, లేకపోతే అంబటి రాంబాబుకి జైల్లో నుంచి ఘనంగా స్వాగతం పలికి బయటకు తీసుకొచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు షురూ అవుతాయా, రేపు అక్కడే డాన్స్ వేస్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డాన్స్ షో చేస్తారా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడ డాన్స్ వేస్తాడు అంబటి రాంబాబు, అక్కడే డాన్స్ వేసుకుంటా వస్తాడా, లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమలో ఒక డాన్స్ షో ఏర్పాటు చేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారిందని జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? అంబటి రాంబాబు ఎందుకు ఇలా ప్రవర్తించాడు? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్ళటం వెనుక కుట్ర దాగి ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో నిజముందని మీరు అనుకుంటున్నారా? అంబటి రాంబాబు కేవలం తన వ్యక్తిగతంగా తన పాపులారిటీ జనాల్లో పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడిని తిట్టాడు. చంద్రబాబు నాయుడిని తిట్టడం వల్ల జనాల అటెన్షన్ మొత్తం ఆయన మీదకి వస్తుందని భావించి తిట్టాడు అనుకుంటున్నారా? లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో సింథటిక్ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయి 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో, ఆ విషయం ఇప్పుడు బయటపడింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయటానికి అంబటి రాంబాబు ఇలా చంద్రబాబును బూతులు తిట్టాడు అనుకుంటున్నారా? లేకపోతే చంద్రబాబుని అక్రమ కేసు అంటే స్కిల్ స్కామ్ కేసులో నిర్బంధించి 54 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు కదా. మరి ఆ కేసులో, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడికి అటు ఈడీ నుంచి ఇటు సిఐడి అంటే ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా, ఇద్దరి నుంచి కూడా క్లీన్ చిట్ వచ్చిన విషయాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని తిట్టాడా? దేని గురించి ఇలా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు చేసి ఉంటాడని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే అంబటి రాంబాబుకి అసలు బెయిల్ ఇవ్వటం బెటర్ అంటారా, ఇవ్వకుండా లోపల ఉంచటం బెటర్ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, మరి అంబటి రాంబాబుకి ఇప్పుడు బెయిల్ ఇచ్చారనుకోండి, రేపు వేరే పార్టీ నేతలు కూడా ఇలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి మీద, ఇవాళ చంద్రబాబు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు ముఖ్యమంత్రిగా, మరి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా నీచమైన వ్యాఖ్యలు చేసేసి ఏదో జైలుకు వెళ్ళి 2 రోజులుండి బెయిల్ తెచ్చుకునే స్థాయికి వచ్చేస్తుందేమో పరిస్థితి అని మీరు భావిస్తున్నారా? ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి రూల్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్ చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.